కేంద్రంలోని మోదీ సర్కారుకు దేశంలోని యువతపై వారి భవిష్యత్తుపై చింత లేదని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ ప్రజల ఓట్లతో కాకుండా ఓట్లను చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుని కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. కేంద్రం బిల్లులు సభలో వీగిపోతాయన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణతో కేరళలో ఎమ్మెల్యే రాహుల్ ని సస్పెండ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కేంద్రంలోని మోదీ సర్కార్కు దేశంలోని యువతపై వారి భవిష్యత్తుపై చింత లేదని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ ప్రజల ఓట్లతో కాకుండా ఓట్లను చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మొదట ఓట్లను చోరీ చేస్తారని, ఆ తర్వాత పరీక్ష ప్రశ్నాపత్రాలను, యువత ఉద్యోగాలను కూడా చోరీ చేస్తారని అన్నారు. ఆ తర్వాత మీ హక్కులను, గొంతులను కూడా అణగదొక్కుతారని మండిపడ్డారు. యువత, రైతులు, పేదలు, బహుజనులు, అల్పసంఖ్యాక వర్గాలు ఎవరి ఓట్లు కూడా బీజేపీకి అక్కర్లేదన్నారు. అందుకే మీకు కావాల్సినవి కేంద్రానికి పట్టడం లేదంటూ పోస్ట్ చేశారు రాహుల్. అధికారంలో ఉన్నవారినే లక్ష్యంగా కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్. నైతిక విలువలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం 21వ శతాబ్దపు పెద్ద జోక్ అని సటైర్ వేశారు. 130 అమెండ్మెంట్ బిల్లు చట్టసభలో వీగిపోవడం ఖాయమన్నారు మాణికం. Who is speaking about morality is the greatest joke in this century. Mr. Amit Shah is speaking about morality. The person who has been sent out of Gujarat for organized attacks by the police is speaking about morality. We all know that the bill is been vehemently opposed by many of the BJP allies itself. It's a clear-cut target. This bill, this amendment is targeting those people who are in power, who are ministers. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఫైర్ అయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపించిన తర్వాత వారి పార్టీని విచ్ఛిన్నం చేస్తారని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ. ईडी को आपने पहले ही इतना पावरफुल किया हुआ है कि ईडी किसी के अंदर भी गिरफ्तारी करके 30 दिन तक हिरासत में रख सकती है. तो आप खास तौर से जो क्षेत्रीय दल हैं वो क्षेत्रीय दल तो टूट करके खत्म हो जाएंगे, क्योंकि आप उनके चीफ मिनिस्टर को डालोगे, उसके बाद उनकी पार्टियां तोड़ोगे. तो ये जो आप फेडरल स्ट्रक्चर को नुकसान पहुंचाने की कोशिश कर रहे हैं, ये संविधान के सम्मत नहीं है और पूरी तरीके से असंवैधानिक है, पूरी तरीके से असंवैधानिक है. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులను తప్పుపట్టారు ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాష్ట్రపతి నిజంగా ప్రధాన మంత్రితో రాజీనామా చేయించగలరా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజన సూత్రాన్ని బిల్లులు ఉల్లంఘిస్తాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు ఓవైసీ. अब यहाँ पर करना क्या है, गवर्नर आप सेंट्रल गवर्नमेंट अपॉइंट करती है, 4 या 5 मिनिस्टर्स को आप अरेस्ट कर लीजिए, सरकार गिर गई, सरकार बचेगी नहीं ना. तो इसको कौन कंट्रोल करेगा? अगर आप वाकई में मोरालिटी की बात कर रहे हैं, तो जब मोरालिटी की बात कर रहे हैं तो ये भी कानून डाल दीजिए कि जिस किसी को पकड़ा जाएगा वो सेंट्रल गवर्नमेंट के पार्टी में शामिल नहीं होगा. डाल दीजिए आप. इसको क्यों नहीं डालते आप? లైంగిక వేధింపుల ఆరోపణలతో కేరళలో ఎమ్మెల్యే రాహుల్ ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాహుల్. మలయాళ నటి సహా పలువురు మహిళలు ఎమ్మెల్యే రాహుల్ పై లైంగిక ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఎస్ఎంఎస్లతో వేధించాడని చెప్పారు. ఎమ్మెల్యే రాహుల్ కి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆందోళనలు మరింత తీవ్రం కావడంతో ఆయన్ని పార్టీ నుంచి పంపించింది ఏఐసీసీ.